హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రితు సిస్టర్స్ వరల్డ్. ఈరోజు నేను మన ఛానల్లో ఒక అద్భుతమైన వీడియోని మీకు చూపించబోతున్నాను. అదేంటో తెలియాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బావుచా దక్కకి వెళ్తున్నాను. సాత్ రస్తా మీదుగా స్టార్ట్ అయ్యాను. ఇది సాత్ రస్తా. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఇక్కడ మనం వెళ్ళడానికి 7 దారులు ఉంటాయి. ఈ దారి గుండా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అమ్మయ్య, మొత్తానికైతే ట్రాఫిక్ నుంచి తప్పించుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ కనబడుతుంది కదా, వెల్కమ్ టు ఈస్టర్న్ వాటర్ ఫ్రంట్. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికైతే మన డెస్టినేషన్ రీచ్ అయ్యాము. ఇదే బావుచా దక్కా. ఇదొక ఫెర్రీ టెర్మినల్ పాయింట్. ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే నడి సముద్రం మధ్యలో ఒప్పో F25 Pro మొబైల్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఆ ఈవెంట్కి మేము వచ్చాము. ఇప్పుడు ఇక్కడ వెయిటింగ్ హాల్లో మేము వెయిట్ చేస్తున్నాము. వీళ్ళంతా టాప్ 10 మొబైల్ టీం వాళ్ళు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే మా బోర్డింగ్ పాస్. ఇప్పుడు మేము ఈ క్రూజ్ లోపలికి వెళ్ళబోతున్నాము. వావ్, ఎంత బాగుంది కదా క్రూజ్. ఇది ఇప్పుడు గేట్ ఓపెన్ చేసి ఉంది. మనకు ఓన్ వెహికల్ ఉన్నట్లయితే మన వెహికల్తో పాటుగా డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఈ క్రూజ్ షిప్ కెపాసిటీ వచ్చేసి 500 ప్యాసింజర్స్ అండ్ 145 వెహికల్స్. దీన్ని గ్రీస్ నుంచి తెప్పించారు. ఈ ఫెరీస్ అన్ని ముంబై టు మాండ్వా పోర్ట్ వరకు వెళ్తాయి. మాండ్వా అంటే అలీబాగ్కి దగ్గరగా ఉంటుంది. చాలా మంది ముంబై టు అలీబాగ్ వెళ్ళాలనుకునేవారు రోడ్ ట్రావెలింగ్ కంటే హార్బర్ వేలో వెళ్ళడానికే ఇష్టపడతారు. ఎందుకంటే మనం రోడ్ జర్నీ చేయాలంటే 311 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవర్స్ పైనే టైం పడుతుంది. అలా కాకుండా మనము హార్బర్ వేలో వెళ్తే 19 కిలోమీటర్స్ డిస్టెన్స్ వితిన్ 1 అవర్లో రీచ్ అవుతాము. ఇందులో వెళ్ళడానికి పర్ పర్సన్ 390 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనతో పాటుగా మన పెట్స్ని, 2 వీలర్స్ని, 4 వీలర్స్ని, ఈవెన్ సైకిల్స్, బస్సెస్ అన్నింటినీ మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. నేను ఫెరీ బోట్ గేట్ ఓపెన్ ఉందని చెప్పాను కదా, ఆ గేట్ పై నుంచే నడుస్తున్నాం. ఇప్పుడు ప్యాసింజర్స్ అందరూ లోపలికి వెళ్ళాక గేట్ క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాము. గేట్ క్లోజ్ చేశారు చూడండి. మా రైడ్ స్టార్ట్ అయింది. చూస్తున్నారుగా, టాప్ 10 మొబైల్ టీం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఒప్పో F25 Pro అన్బాక్సింగ్ ఈవెంట్ పైన జరగబోతోంది. ఇప్పుడు మనము ఇండోర్ ఏసీ లాంజ్ లోపలికి వెళ్దాం పదండి. ఈ క్రూజ్ షిప్లో వాష్రూమ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చిన ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే ఇంకాస్త పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఒప్పో మొబైల్ అన్బాక్సింగ్ ఈవెంట్ చూద్దాం పదండి. Thank you and thank you for joining us. I hope आप लोगों को ये event याद रहेगा. We're trying to do something for you. And all the females out here, my heart goes out to you. Thank you so much for coming here. Thank you. Fabulous and thank you. And I think अब वो घड़ी आ गई है जिसका हम सबको इंतजार था, right? So everyone, are you excited? Are you with me? Okay, let's get going. But let's do this in a very special style, right? क्योंकि हम इतनी स्पेशल जगह पे यहाँ पे आए हैं, तो स्टाइल भी स्पेशली होना चाहिए. So we're gonna do a countdown. Usually countdown रिवर्स होता है 5, 4, 3, 2, 1. But here it is different. We will do the countdown from 1 to 24. ठीक है? और 25 में हम लोग सिर्फ नंबर 25 नहीं बोलेंगे, हम बोलोगे Oppo F25 Pro, and then we will unbox it, right, ladies? And yeah, of course we have some amazing and handsome men also. So rightly said by sir that we really want to celebrate the womanhood out here, and of course women are very special. So let's
कैसे अनबॉक्सिंग करोगे यार? Come on, show some zest यार. Middle of the sea, come on. First time in the history. Yes, it is only and only that's possible because Oppo and Top 10 gather you all super eminent and super special customers for unboxings. Can we have a huge shout out, everyone? Woohoo! So yeah, first time in the history, there is a special unboxing of this super duper masterpiece by Oppo, which is Oppo F25 Pro 5G. So yeah, excitement to दिखा दो यार, middle of the sea. We are going to open it out and definitely हम लोग यहाँ पे हमारी फैमिली के साथ आए हैं, परिवार के साथ आए, फ्रेंड्स के साथ आए. So this is going to be super duper special for all of us out right now. So get it up, get it up, get it up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 24, and 25. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. 50 మంది కంటే ఎక్కువ మంది మహిళలే పార్టిసిపేట్ చేయడం విశేషం. ఇది ప్రీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనే చెప్పాలి. ఇందాక అతను చెప్పినట్లు ఈ ఈవెంట్ అయితే నాలాగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ లైఫ్ టైం మెమొరీ లానే గుర్తుండిపోతుంది. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత కేక్ కటింగ్ కూడా చేశాము. ఒక గ్రూప్ ఫోటో కూడా తీశారు, కానీ నేను అది క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరికీ ఫ్యామిలీ వైజ్ ఫొటోస్ తీసి హార్డ్ కాపీ ఇచ్చారు. అది మాకు లైఫ్ టైం మెమొరీ అని చెప్పవచ్చు. ఫోటోషూట్ అనంతరం మాకు స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అందులో సమోసాలు, శాండ్విచ్, డోక్లా, బనానా వేఫర్, చాక్లెట్ కేక్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. మా బిజీలో మేమున్నాము. ఈ షిప్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే అసలు నిలబడలేకపోయాము. వన్ సైడ్ బెండ్ అవుతున్నట్టుగా అనిపించింది. మా రిటర్న్ జర్నీ టైం కూడా అయిపోయింది. ఇక బయటికి వెళ్తున్నాను. గేట్ ఓపెన్ అవ్వడానికి ముందు నుంచి అందరూ అలర్ట్గా ఉన్నారు. గేట్ ఓపెన్ అవ్వడంతో ఫస్ట్ వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక నెక్స్ట్ మనం అంతే. కానీ నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి వెళ్తున్నాను. ఈవెంట్ జరిగిన ప్లేస్ని మళ్ళీ ఒకసారి మీకు చూపించడానికి. ఇక్కడే మన ఈవెంట్ జరిగింది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగిన ప్లేస్, ఫోటోషూట్ జరిగిన ప్లేస్ అదంతా. ఈ సైడ్ అంతా ఫ్రంట్ వ్యూ. చూస్తున్నారు కదా ఈ షిప్ ఎంత పెద్దగా ఉందో. ఏరోప్లేన్ కంటే పెద్దగా ఉంటుంది. సో ఫైనలీ నేనైతే కిందికి వచ్చేసాను. ఇక చివరిసారిగా M2M ఫెరీని ఒక్కసారి చూడండి. ఈవినింగ్ టైంలో కూడా ఈ వ్యూ చాలా బాగుంది. చూడండి, సరదాగా మా ఫ్రెండ్స్ని నేనే ఇంటర్వ్యూ చేశాను. भाई बोलिए आपको कैसा लगा क्रूज में? लगा अमेजिंग फेरी था, स्कोडा फेरी, वेरी बेस्ट फेरी एंड वेरी गुड हॉस्पिटैलिटी. क्या भाभी आपको कैसा लगा बोलिए? నాకే కాదండి, ఈ ఫెరీ రైడ్ వీళ్ళకి కూడా చాలా బాగా నచ్చిందంట. మళ్ళీ రావాలంటే వాళ్ళు రావడానికి రెడీగా ఉన్నామన్నారు. ఫ్రెండ్స్, ఈ విజువల్స్ అన్నీ మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు సరిగా క్యాప్చర్ అవ్వలేదని నేను మళ్ళీ వచ్చి వీటిని క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.